ఇక మంచు కుటుంబంలో ఆస్తుల గొడవ రచ్చకెక్కింది. మోహన్ బాబు ఆస్తులని మంచు విష్ణుకి అప్పజెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. ఆస్తుల విషయంలో మనోజ్కు మొండి చేయి చూపడమే కాకుండా దాడి చేశారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మంచు ఫ్యామిలీకి చెందిన 9 కంపెనీల్లో మంచు విష్ణు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో మంచు మనోజ్కు వాటా దక్కలేదు. యూనివర్సిటీలో మనోజ్ మినహా ట్రస్టీలుగా మిగతా కుటుంబ సభ్యులు ఉన్నారు. యూనివర్సిటీ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా మోహన్ బాబు, ట్రస్టీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మంచు విష్ణు, ట్రస్టీలుగా మోహన్ బాబు సతీమణి నిర్మల, విష్ణు భార్య వెరోనికాను నియమించారు. ఇక యూనివర్సిటీ బోర్డులో కూడా మనోజ్కు స్థానం దక్కలేదు. మంచు మోహన్ బాబుతో కలిసి మంచు ఎంటర్టైన్మెంట్లో మాత్రమే డైరెక్టర్గా ఉన్నారు మనోజ్. మిగిలిన కంపెనీలో సతీమణి భూమా మౌనికాతో కలిసి డైరెక్టర్గా ఉన్నారు. మనోజ్ను మోహన్ బాబు దూరం పెట్టారు. మనోజ్తో సొంత బ్యానర్పై సినిమా కూడా తీయటం లేదు. విష్ణు హీరోగా మాత్రమే భారీ బడ్జెట్ సినిమా కన్నప్పని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పుడు మంచు విష్ణు పేరు మీద ఉన్న సంస్థలు, ఆస్తుల వివరాలను ఒకసారి చూద్దాం. మంచు మోహన్ బాబు కార్పొరేషన్లో మంచు విష్ణు డైరెక్టర్గా ఉన్నారు. ఇక శ్రీలక్ష్మి ప్రసన్న ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా, థీమ్ స్మార్ట్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక వినీ టెక్నికా ప్రైవేట్ లిమిటెడ్లో వీహబ్ ఇన్నోవేషన్ సెంటర్లో డైరెక్టర్గా బాధ్యతల్లో ఉన్నారు. స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్, తెలుగు వారియర్ స్పోర్టింగ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీకి ప్రో ఛాన్సలర్, ట్రస్టీ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక మంచు మనోజ్ పేరు మీద ఉన్న సంస్థలు, ఆస్తుల వివరాలను చూద్దాం. ఏఎం ప్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్, నమస్తే టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మంచు సిటీ ప్రైవేట్ లిమిటెడ్, మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా మనోజ్ ఉన్నారు. రైట్ ఇక మంచు ఫ్యామిలీ ఆస్తుల విషయానికి సంబంధించి కుటుంబంతో సహా రోడ్డుకెక్కిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆస్తుల వివరాలు కూడా చూసాం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. రైట్ జమీమా, మొత్తానికి ఆస్తుల మంటల్లో మంచు ఫ్యామిలీ కరిగిపోతుందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గడిచిన 2 రోజులుగా కూడా జరుగుతూ ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ డ్రామాలో ఏం జరుగుతుంది అనేటటువంటి వాదన, ఉత్కంఠ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనోజ్ మీద దాడి జరిగింది అని చెప్పేసి 100కి ఫోన్ చేశారని చెప్పేసి తొలుత చెప్పినప్పటికీ కూడా తర్వాత మా మధ్య ఏం జరగలేదని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్ఓలు కొంతమంది మీడియాకు సమాచారం లీకులు అందించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆ మనోజ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స పొందిన తర్వాత ఆయన సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. సో ఈ మెడికల్ రిపోర్ట్కి సంబంధించి కూడా అనేక అంశాలు అక్కడ వెలుగు చూసినటువంటి పరిస్థితి. ఇది ఒక లీగల్ కేసు కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవంగా వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆస్తుల గొడవకు కారణం ఏంటి, అసలు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఈ ఆస్తుల విషయంలో మనోజ్ తోటి గొడవ పడుతున్నారు. గతంలో కూడా విష్ణుకి అలాగే మనోజ్కి మధ్య ఒక గొడవ జరిగినప్పుడు కూడా ఆ గొడవని ఏదైతే గతంలో ఒక ఫ్రాంక్గా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా గాయాలతోటి మనోజ్ హాస్పిటల్లో చేరడం, ప్రస్తుతానికి మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకోవడం, ఇప్పటికే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 50 మంది వరకు కూడా బౌన్సర్లని మంచు విష్ణు అక్కడికి పంపిస్తే ఒక 30 మంది బౌన్సర్లని మనోజ్ ఆ ఇంటి దగ్గరికి పంపించారు. కానీ మనోజ్ పంపించినటువంటి బౌన్సర్లను అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లోపలికి అనుమతించట్లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. సో వివరాలు పక్కన పెడితే అసలు వాస్తవంగా ఈ ఆస్తులు గొడవ ఏంటి అనే దానికి సంబంధించి ప్రైమ్ లైన్ కొంత సమాచారం సేకరించింది. సో దానికి సంబంధించిన వివరాలు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ రంగంపేట అంటే చిత్తూరు జిల్లాలో
ఉన్నటువంటి చంద్రగిరికి సమీపంలో ఒక మోహన్ బాబుకి సంబంధించినటువంటి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు అని చెప్పేసి ఆయన గతంలో ఎస్టాబ్లిష్ చేశారు. సో వాటిని ఇటీవల అంటే 2021-22లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా దాన్ని ఒక ప్రైవేట్ యూనివర్సిటీగా మోహన్ బాబు యూనివర్సిటీగా దాన్ని చేసినటువంటి పరిస్థితి. సో ఈ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి భారీగా ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా మోహన్ బాబు యూనివర్సిటీ ద్వారా భారీ ఆదాయం కూడా వస్తుంది. మనకున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు ఏదైతే ఈ యూనివర్సిటీ ఏర్పడక ముందు పెట్టినటువంటి ఈ ఇయర్లీ రిటర్న్స్ గారు మనం కానీ చూస్తే కేవలం విద్యార్థుల ద్వారా వచ్చేటటువంటి ఫీజుల రూపంలోనే దాదాపు 127 కోట్ల వరకు కూడా వాళ్ళకి ఆదాయం వస్తున్నట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో ఆదాయం వస్తూ ఉన్నటువంటి మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో మంచు మనోజ్కి వాటా ఇవ్వలేదు. మంచు మనోజ్కి సంబంధించి కనీసం ఆయన అందులో ఒక ప్యాటర్న్ కూడా చేయనటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఆస్తికి సంబంధించి ఇద్దరి మధ్య గొడవ ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇందులో మంచు మోహన్ బాబు మనోజ్కి వాటా దక్కలేదు. మనోజ్ మినహా కుటుంబ సభ్యులందరూ కూడా అందులో ట్రస్టీలుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మోహన్ బాబు యూనివర్సిటీకి మోహన్ బాబు చైర్మన్ అలాగే మేనేజింగ్ ట్రస్టీగా కొనసాగుతూ ఉంటే ట్రస్టీ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అంటే సీఈఓగా మంచు విష్ణు కొనసాగుతున్నారు. అలాగే ట్రస్టీలుగా మోహన్ బాబు సతీమణి నిర్మల అలాగే విష్ణు సతీమణి వెరేనిక వీళ్ళంతా కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆస్తుల్లో వాటాదారులుగా ట్రస్టీలుగా ఉన్నారు. కానీ మనోజ్ భారీ కానీ ఇందులో వాటా లేకపోవడం ఇప్పుడు గొడవకి కారణం ఇదే అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. మరోపక్క భారీ ఎత్తున ఆస్తులు ఉన్నటువంటి కంపెనీల్లో వాటాలనేమో మంచు విష్ణుకి ఇచ్చారని చెప్పేసి మనోజ్కి మాత్రం మొండి చేయి చూపించారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. అయితే ఇద్దరికి ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా ప్రైమ్ న్యూస్ సేకరించడం జరిగింది. వాటిని కానీ మనం కానీ చూసుకున్నట్లయితే మంచు మోహన్ బాబు కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది. దాంట్లో మంచు విష్ణు అలాగే మోహన్ బాబు ఇద్దరు కూడా డైరెక్టర్గా ఉన్నారు. అలాగే శ్రీ లక్ష్మీ ప్రసన్న ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఆస్తి ఉంది. అందులో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు అలాగే లక్ష్మీ ప్రసన్న వీళ్ళు ముగ్గురు కూడా డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క థింక్ స్మార్ట్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఒక కంపెనీ ఉంది. దానికి మంచు విష్ణుతో పాటు గజేంద్ర అనేటటువంటి మరొక వ్యక్తి అక్కడ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే వినీ టెక్నికా ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఒక కంపెనీ ఉంది. దీనికి మంచు విష్ణుతో పాటు ఆయన సతీమణి వెరెనికా డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి. స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఒక సంస్థ ఉంది. ఆ కంపెనీకి మంచు విష్ణు మేనేజింగ్ డైరెక్టర్గా గజేంద్ర అలాగే మరొక ముగ్గురు ఇందులో డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. అలాగే విహబ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ దీంట్లో వచ్చేసి మంచు విష్ణుతో పాటు గజేంద్ర అనేటటువంటి ఒక వ్యక్తి ఇందులో డైరెక్టర్గా కూడా కొనసాగుతున్న పరిస్థితి. దీంతో పాటు 24 ఫ్రేమ్స్ అంటే ఇటీవల కన్నప్ప అనేటటువంటి భారీ బడ్జెట్ మూవీని తీసినటువంటి 24 ఫ్రేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ సినిమా తీసింది అదే కన్నప్ప సినిమా. ఇటీవల మంచు విష్ణు దాని మీద భారీ ఎత్తున ప్రమోషన్ కూడా చేస్తున్నారు. సో ఆ సినిమా తీసినటువంటి సంస్థ అంటే సినీ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో అది దాంట్లో కూడా విష్ణు డైరెక్టర్గా అలాగే మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న వీళ్ళిద్దరు కూడా డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే తెలుగు వారియర్స్ స్పోర్టింగ్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసి ఇందులో డైరెక్టర్గా విష్ణు అలాగే వెరెనికా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రో ఛాన్సలర్గా ఉన్నారు. ఎవరు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఈ మంచు విష్ణు దాంట్లో ప్రో ఛాన్సలర్గా ఉన్నారు. అంతేకాకుండా ట్రస్టీగా ఉన్నారు అలాగే సీఈఓగా ఉన్నారు. సో మొత్తానికి ఇందులో ఎక్కడ చూసినా సరే మంచు విష్ణుకి సంబంధించినటువంటి ఆస్తుల్లో మంచు విష్ణు పేరే ఉంది. ప్రముఖమైనటువంటి కంపెనీలన్నీ కూడా మంచు విష్ణు చేతిలోనే ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ మనం మనోజ్ విషయానికి కానిస్తే మనోజ్కి వాళ్ళ కుటుంబానికి సంబంధించి కేవలం ఇక్కడ ఒకే ఒక సంస్థ ఒకే ఒక కంపెనీలో మాత్రం వాటా ఉంది. అది మంచు ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో మాత్రమే మనోజు మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న ఇలా ముగ్గురికి మాత్రమే అందులో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ముగ్గురు కలిసి ఉన్నటువంటి పరిస్థితి. మిగతా అన్నీ కూడా మనోజ్ సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కంపెనీలు అని ఇక్కడ ఉన్నటువంటి వివరాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఎంఎం ప్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఒకటి ఉంది. దానికి వచ్చేసి డైరెక్టర్గా మనోజ్ అలాగే ఆయన భార్య నాగమౌనిక ఉన్నారు. అలాగే నమస్తే టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. అందులో మనోజ్తో పాటు నాగమౌనిక అలాగే వాళ్ళ తల్లి అయినటువంటి మంచు నిర్మల వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మంచు సిటీ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి వచ్చేసి మనోజ్ అలాగే ఆయన తల్లి నిర్మల డైరెక్టర్గా ఉన్నారు. ఇక ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసి మనోజ్ డైరెక్టర్గా రితేష్ రెడ్డి అనేటువంటి మరొక వ్యక్తి డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మనకు ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మోహన్ బాబు మనోజ్కి అన్యాయం చేశాడు అనేటటువంటి వాదన ఏదైతే ఉందో అది ఈ ఆస్తులకు సంబంధించి కంపెనీలో డైరెక్టర్షిప్కి సంబంధించినటువంటి వివరాలను బట్టి మనకు అర్థమవుతోంది. ఎక్కువ కంపెనీల్లో మంచు విష్ణు చేతిలో పెట్టి అసలు ఆస్తుల విషయంలో మనోజ్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆస్తుల గొడవలు ఉన్నాయనేది ఇక్కడ మనకు
స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఆస్తుల గొడవల నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న దాడి జరిగింది అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి కొన్ని వందల కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. సో అందులో మనోజ్కి కనీసం ట్రస్టీగా కాదు కదా, కనీసం అక్కడ ఒక ప్యాట్రన్గా కూడా ఆయన పెట్టలేదు, కనీసం అందులో ఆయన పేరు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. కుటుంబానికి సంబంధించినటువంటి అందరికీ కూడా ఆ ఆస్తిలో ట్రస్టీలుగా పెట్టినటువంటి పరిస్థితి మోహన్ బాబు యూనివర్సిటీలో, కానీ మనోజ్ని పెట్టలేదు. సో ఈ కోపం ఆయనలో ఉన్నట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన అడిగినటువంటి సందర్భంలో ప్రతిసారి కూడా ఆయన మీద దాడి చేస్తున్నారు అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. గతంలో కూడా మనం చూసాం విష్ణు మనోజ్కి మధ్య గొడవ జరిగితే దాన్ని ఫ్రాంక్ వీడియోగా ఏ విధంగా చూపించారు సమాజానికి అనేది మనం చూసాం. కానీ ఇప్పుడు తాజాగా ఏకంగా గాయాలతో ఆయన హాస్పిటల్కి వెళ్ళడం, అది మెడికో లీగల్ కేసుగా నమోదైనటువంటి నేపథ్యంలో ఇది ప్రస్తుతానికి చిలికి గాలివాన్గా కూడా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రైమ్ నైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా సంపాదించినటువంటి ఈ ఆస్తుల వివరాలను బట్టి చూస్తూ ఉంటే మంచు విష్ణుకి న్యాయం చేసినటువంటి మోహన్ బాబు ఇంకొక కొడుకైనటువంటి మంచు మనోజ్కి అన్యాయం చేశాడు కాబట్టే ఇప్పుడు ఈ ఆస్తుల గొడవ బయటకు వచ్చింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మోహన్ బాబు ఎప్పుడు కూడా ఇక్కడ క్రమశిక్షణకి మారిపోయారని చెప్పేసి ఆయన బయట చెబుతూ ఉంటారు. కానీ సొంత కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడంలో ఎందుకు ఆయన విఫలమవుతున్నారు అనేటటువంటి ఆవేదన ఆయనకు సంబంధించిన అభిమానులతో పాటు మంచు ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కూడా వెంటాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం ఈ కుటుంబంలో జరుగుతూ ఉన్నటువంటి ఆస్తుల వివాదం అనేది చిలికి గాలివానకైతే మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మనం మంచు మనోజ్కు ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కంపెనీల వివరాలు, అలాగే మంచు విష్ణుకు ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కంపెనీల వివరాలను ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అలాగే మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి యూనివర్సిటీలో కనీసం మనోజ్ పేరు లేనటువంటి వివరాలను కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. సో మొత్తానికైతే కేవలం మోహన్ బాబు యూనివర్సిటీలో మనోజ్కి అవకాశం లేకుండా చేయడం, ముఖ్యంగా మంచు ఫ్యామిలీకి ఆదాయ వనరుగా ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆస్తుల పంపకాల్లో వచ్చినటువంటి గొడవలే ఇప్పుడు ఈ ఘటనలకి కారణంగా మారుతోంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఏదైనప్పుడు కూడా మంచు మనోజ్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ఘటన జరిగింది అనేటువంటి వాదన ఒక పక్క తెరపైకి వస్తుంది. మరోపక్క మంచు మనోజ్ ఇటీవల వివాహం చేసుకున్నటువంటి భూమా నాగమౌనిక రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కుటుంబంలో చిచ్చు పెడుతోంది అనేటటువంటి వాదన కొంతమంది తెరపైకి తీసుకొస్తున్నారు. సో అది కుటుంబంలో జరిగేటటువంటి అంశము. సో కాబట్టి అందులో ఆమె ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడితే మాత్రం ఆస్తుల విషయంలో ఇక్కడ క్లారిటీగా కనిపిస్తోంది. ప్రైమ్ నైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా సంపాదించినటువంటి ఈ వివరాలను బట్టి నిజంగా మనోజ్కి అసలు ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో మొండి చేయి చూపించారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఆ విషయాన్ని ఆయన అడగడంతో ఆయన మీద దాడికి పాల్పడి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మొత్తానికైతే ఇది మంచు ఫ్యామిలీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం. మరోపక్క ఇప్పటికే మంచు విష్ణు విదేశాల్లో ఉన్నారు. సో ఆయన కూడా ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రానికల్లా కూడా హైదరాబాద్కి రాబోతున్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఈ వివాదం పెద్దదిగా మారేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయనేటటువంటి ఆందోళన అయితే ఆయన అభిమానులు వెంటాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు.